వచ్చిందండి. వచ్చిందండి. నిన్న ఇమేజ్ పంపించాను కదా, అది ఓపెన్ చేయండి. హలో. ఓకే ఓకే కనిపిస్తుందండి సార్. నిన్న కొంచెం వర్క్ ఇచ్చారు సార్. ఏంటండి? నిన్న కొంచెం వర్క్ ఇచ్చారు సార్. అది పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఎలా పోస్ట్ చేయాలి, హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ ని ఎలా మళ్ళీ పోస్ట్ చేయాలని. అది మీరు ఓన్లీ పార్క్ చెప్పారు, హోల్డ్ చెప్పారు సార్. అవి పోస్ట్ చేయడం మీరు చేయండి అని చెప్పారు సార్. అదే పార్క్ హోల్డ్ చేసాము, అవి ఎలా మళ్ళీ చేయాలనేది చేయమని చెప్పాను మిమ్మల్ని ఓన్ గా. అవునవును సార్. ఓకే, అది ఎవరైనా చేశారా? చేశాను సార్. ఓకే ఓకే, ఎలా చేశారు? పార్క్ చేసిన డాక్యుమెంట్స్ రెండు టీ కోడ్లు ఉన్నాయి సార్. డాక్యుమెంట్ పార్క్ చేయడానికి F-02లో పార్క్ చేయొచ్చు, F-65లో పార్క్ చేయొచ్చు సార్. స్క్రీన్ షాట్ తీసారా మన దానికి? స్క్రీన్ షాట్ ఏం తీయలేదు సార్. ఓకే, పని చేయండి. ఏ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ తో పోస్ట్ చేశారు అనేది చార్ట్ లో పెట్టండి, మన వాళ్ళకి కూడా తెలుసు. ఓకేనా? ఓకే సార్. పార్క్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ వాడారు, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ వాడారు, అట్లా అన్నిటికీ పెట్టండి. ఓకే సార్. అవన్నీ సింపుల్ లాజిక్స్ అన్నమాట, చిన్న చిన్నవి అన్నమాట. ఒక ఎర్రర్ కూడా వచ్చింది సార్. ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ కూడా వచ్చింది సార్. ఏం ఎర్రర్ వచ్చింది? నెంబర్ డాక్యుమెంట్ హోల్డ్ చేసినప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది సార్. హోల్డ్ చేసినప్పుడు వచ్చిందా? వచ్చింది సార్. ఏమని వచ్చింది? హోల్డ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి కన్వర్టెడ్, రీడ్ లాంగ్ టెక్స్ట్ అని వచ్చింది సార్. ఓకే ఓకే. అయితే దానికి ఒక టీ కోడ్ ఉంది సార్. నేను యూట్యూబ్ లో చెక్ చేసి అది చేశాను సార్. ఓకే ఓకే, చేశారు కదా, మూడు అన్ని చేశారు కదా? చేశాను సార్. సరే, మీరు చేసింది ఎలా చేశారు అనేది ఒకసారి మనకి చార్ట్ లో పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఈసారి నుంచి ఏం చేస్తారంటే, ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ అలా వదిలేయద్దు, అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి ఎర్రర్ కూడా ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఏంటి, దానికి సొల్యూషన్ ఎలా చేసామనేది కూడా నోట్ చేసుకోండి. MS వర్డ్ ఫార్మాట్ లో మీరు ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ చేసుకోండి కింద. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు నెక్స్ట్ టైం సేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఈజీగా చేసేయచ్చు. నెంబర్ 1. కొంతమంది ఎర్రర్స్ రిజల్యూషన్ చేయలేక కొంతమంది ఇబ్బంది పడతారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆ డాక్యుమెంట్స్ మనం పెట్టామంటే. మీకు నేను ఒకటి పంపిస్తాను చూడండి. ఒక ఆయన రాశారు, తెలుగులో రాసి ఇచ్చారు నాకు. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీరు నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అందరూ కూడా? నోట్స్ ఒక ఆయన ప్రిపేర్ చేస్తున్నారు, నేను చూపిస్తాను మీకు, చూడండి. కనీసం లైన్లో ఉండండి. పంపిస్తాను, 1 minute లైన్లో ఉండండి. ఇక్కడ ఉండాలి అది. 1 minute లైన్లో ఉన్నాడు, చెప్తాను. వాయిస్ వస్తుంది, మ్యూట్లో పెట్టండి అవతల వాళ్ళు. ఎక్కడ ఉంది డాక్యుమెంట్? కనిపించట్లేదు. ఈ లోపు మీరు పోస్ట్ చేశానన్నారు కదా, మీరు కొంచెం అవి మొత్తం పెట్టండి. ఎవరో చెప్పారు కదా డాక్యుమెంట్ చేశానని. హలో, ఇంకొక విషయం, మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్గా సెమినార్స్ కండక్ట్ చేస్తానంటే కనుక మనం
సెమినార్స్ పెట్టుకుందాం, సాటర్డే సండే పెట్టుకుందాం. డైలీ పెడదాం అనుకున్నాం కానీ డైలీ వేస్ట్, మనకు అంత యూజ్ ఉండదు. వీకెండ్స్ ఒకసారి పెట్టుకుంటే బెటర్. డైలీ పెట్టుకుంటే ఏమవుతుందంటే మరీ కొంచెం మరీ ఇబ్బందిగా ఉంటుంది డైలీ పెట్టుకుంటే. సో వీక్లీ వన్స్ పెట్టుకుందామా సెమినార్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకోవటం? ఎవరన్నా చెప్తారా, సజెషన్స్ చెప్తారా ఎవరన్నా? ఓకే సార్, పెట్టుకుందాము. డైలీ పెట్టుకుంటే ఏంటంటే మీరు ఇది ప్రాక్టీస్ అవ్వటం, మళ్ళీ అది వినటం, కొత్తగా అనిపించడం, కొంచెం ఓవర్ బర్డెన్ అవుతుంది మీకు. అవును సార్. వీక్లీ వన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా సెమినార్స్ ఉంటే ఆ గ్రూప్ లో ఉండొచ్చు. గ్రూప్ లో అందరిని యాడ్ చేస్తాం కదా, గ్రూప్ లో ఉంటారు. సెమినార్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సెమినార్స్ చెప్పేసుకోండి మీరు. ఓకే, సెమినార్స్ చెప్పుకోవచ్చు హ్యాపీగా. సెమినార్స్ చెప్పుకోవచ్చు, మీకు నాలెడ్జ్ కూడా షేర్ అవుతుంది 1 by 1. సార్ మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఇద్దరికి ఒకేసారి పెడితే బెస్ట్ ఏమో. ఇద్దరికి ఒకేసారి పెట్టేది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇద్దరికి, ఒకళ్ళకి కాదు. అర్థమైందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇద్దరికి ఒకేసారి పెడతాం. అవును సార్. ఓకే, అది క్లియర్ కదా సార్? సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకటే బ్యాచ్, ఇద్దరికి కలిపి ఒక బ్యాచ్ కింద అన్నమాట. లింక్ ఇస్తాను, సేమ్ అలాగే జాయిన్ అయిపోండి అందరూ. ఏ టైంలో పెట్టుకుందామో చెప్తారు ఎవరన్నా? ఈవినింగ్ పెట్టుకుందామా? ఈవినింగ్ బెస్ట్ సార్. ఏంటి మార్నింగా? ఈవినింగ్ అయితే చాలా బెస్ట్ అండి. ఈవినింగ్ పెట్టండి సార్. ఈవినింగేనా? 9 తర్వాత పెట్టండి సార్. అది 9 తర్వాత అని చెప్పారు కదా. ఈవినింగా? ఇంటరాక్షన్ గ్రూప్. అర్థమవులేదండి. ఈవినింగా? ఈవినింగ్ సార్. ఈవినింగ్ పని చేద్దాం అయితే. ఈవినింగ్ 9 to 10 అట్లా పెట్టుకుంటే బెటర్ కదా. అలా చేయండి సార్. 9 స్టార్ట్ చేస్తే 9 నుంచి 10, 11 అయినా ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అందులో వింటుంటారు. సెమినార్స్ చెప్పారనుకో, మీరు ఓన్గా సెమినార్స్ చెప్తే ఏమవుతుందంటే మీకు కొంచెం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అనమాట ఈజీగా. అర్థమైందా? ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అట్లాగే మీకు కొంచెం భయం అనేది పోతుంది. రేపు ఇంటర్వ్యూలో చెప్పడం ఎలాగనేది. ఇంకోటి, సబ్జెక్ట్ మీకు ఓన్గా డెవలప్ అవుతుంది. ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పారనుకోండి మీరు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, మీ ఇష్టం, మీకు నచ్చింది. లేదా ఇంకోటి కూడా చేయొచ్చు, కొత్తగా కూడా ఏదన్నా తెలియదు కూడా ఏదన్నా ఉంటే కూడా నేర్చుకోవచ్చు మీరు, కొత్త కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఓకే, ఆ పని చేద్దాం. ఈ సండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ సండే సరిపోతుంది, ఒక రోజు పెట్టుకున్నాం. మళ్ళీ సాటర్డే సండే కూడా అవసరం లేదు, సండే రోజు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ పని చేద్దాము. మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను చూడండి. నా దగ్గర ఒక ఆయన పంపించారు, బాగుంది. అది ఇంతకు ముందు చూపించాను స్టూడెంట్స్కి. అంటే జస్ట్ మీరు ఏంటంటే ఇది మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది అంటే ఏం లేదు ఇంకా. అది ఓపెన్ చేయండి, నేను ఇమేజ్ పంపించాను. ఓకే సార్. ఇంకోటి, పాత్ కూడా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు పాత్ నేర్చుకోండి. నేను పాత్ చెప్పట్లేదు, కానీ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇది ఒక ఆయన జస్ట్ మీకు నోట్స్ ఇట్లా ప్రిపేర్ చేశాడు అనమాట. SAP లాగిన్ స్క్రీన్ డీటెయిల్స్ అని పెట్టారు. ఓకే, తర్వాత కిందకి రండి. చూడండి, SAP అంటే అసలు ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది నోట్స్ ప్రిపేర్ చేశారు అనమాట. అంటే డెఫినేషన్ ఇచ్చుకున్నాడు ఆయన. ఓకే, తర్వాత ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఫస్ట్ చూసారా, హౌ టు క్రియేట్ ద కంపెనీ అన్నాడు. ఓకే, డిఫైన్ కంపెనీ కోడ్ OX15తో క్రియేట్ చేశాం. తర్వాత నావిగేషన్ పార్ట్ కూడా క్లియర్గా రాసుకున్నాడు. ఉండండి, నావిగేషన్ దగ్గరికి వెళ్ళండి. సో నావిగేషన్ పార్ట్ కూడా రాసుకున్నాడు. ఓకే, యాక్చువల్గా పైన ముందు మనం ఏం చేస్తాం, టీ కోడ్ ఇచ్చిన వెంటనే న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది అట్లా. ఓకే, ఆ విండో గురించి డీటెయిల్స్ మొత్తం నోట్ చేసుకున్నాడు ఆయన. తర్వాత చూడండి, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నాడు.
ఓకే, కిందకి రండి. దానికి టీ కోడ్ ఇచ్చాడు, నావిగేషన్ పాత్ కూడా రాసుకున్నాడు. ఓకే, దానికి కూడా అంతే. మనం టీ కోడ్ ఇచ్చిన తర్వాత న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తాం, నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, టీ కోడ్ ప్లస్ న్యూ ఎంట్రీ అని రాసుకోవాలి అక్కడ ఇట్లా క్లియర్గా. తర్వాత కిందకి రండి. చూసారా? తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఏమొస్తుంది, 1 by 1 అనమాట. ఇంకా కిందకి రండి. నెక్స్ట్ కంపెనీ కోడ్, నెక్స్ట్ థర్డ్ కాన్ఫిగరేషన్ కదా ఇది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దాని నావిగేషన్ పార్ట్ ఏంటి. సో OX16 అనేది ఇచ్చాడు ఆయన. కింద చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, OX16 కింద చూడండి, కింద థర్డ్ లైన్, నెక్స్ట్ లైన్ అది దాని కింద అమ్మ, అది నావిగేషన్, అది పాత్ అనేది OX16 చూసారా? OX16కి వెళ్ళి గో టు పొజిషన్కి వెళ్ళాలంట అసైన్ చేయడానికి కంపెనీ కోడ్కి. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా? పొజిషన్కి వెళ్ళిన తర్వాత అట్లా విండోలో పక్కన ఒకవైపు కంపెనీ కోడ్ వస్తుంది, ఇంకొక వైపు కంపెనీ వస్తుంది. ఓకే, కిందకి రండి. తర్వాత బిజినెస్ ఏరియా OX03 ఇవ్వాలి. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. పక్కన న్యూ ఎంట్రీ రాశాడు కింద లైన్లో, చూసారా? అది న్యూ ఎంట్రీ అనమాట. సో తర్వాత ఏం చేస్తారు, కిందకి రండి. ఇంకా అది SPRO బిజినెస్ ఏరియా 2 క్రియేట్ చేస్తుంది ఈయన. ఓకేనా? తర్వాత మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1 ఇచ్చారు. ఓకే, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా గో టు న్యూ ఎంట్రీ, టీ కోడ్ ఇచ్చిన తర్వాత గో టు న్యూ ఎంట్రీ. తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. ఓకే, గో టు పొజిషన్లోకి వెళ్ళాలి మీరు. పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇట్లా కంపెనీ కోడ్ ఇస్తారు, ఇచ్చి కంటిన్యూ చేస్తారు. బిజినెస్ ఏరియాస్ ఇస్తారు ఇక్కడ. ఓకే, కంటిన్యూ చేస్తారు. స్టార్ ఇస్తే ఏమిటంటే, వెయిట్ అక్కడ స్టార్ అని చూసారా? మీరు చెప్పినట్టున్నాను. స్టార్ ఇస్తే ఏమవుతుందంటే మీ బిజినెస్ ఏరియా మీరు 3 లెటర్స్ ఏమైతే వాడారు దానికి సంబంధించిన మొత్తం రిలేటెడ్గా ఉన్నాయన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే, అట్లా. తర్వాత ఇంకొంచెం కిందకి రండి. తర్వాత సేవ్ చేశారు, ఎంటరు. తర్వాత గివ్ ద ఏమిచ్చాడు, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయమన్నాడు. ఓకే, టీ కోడ్ ఇవ్వలేదు దానికి. ఓకే, సరే ఇవ్వలేదు. సో అట్లా చూసారా? అట్లా ఏంటంటే తను చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ అనేది కూడా మొత్తం కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా ఒక MS Word లో ఇచ్చారనమాట ఆయన. మొత్తం 12 pages ఉంది. ఇంకా కిందకి రండి. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ చూస్తున్నాడు, స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, ఇంకా కిందకి రండి. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా FM_function. ఓకే, కింద చూడండి పార్ట్ ఇచ్చారు, SPRO అన్నాడు. SPRO అంటే స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత IMG స్క్రీన్ మీద ఇంప్లిమెంటేషన్ గైడ్ అంట, చూసారు? క్లియర్ రాసుకున్నాడు ఆయన. ఇంప్లిమెంటేషన్ గైడ్ మీద క్లిక్ చేయాలి. ఫిజికలీ ఫైనాన్షియల్ అకౌంట్లోకి వెళ్ళాలి, FI గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అట్లా 1 by 1 వెళ్ళొచ్చు అనమాట. లేదా టీ కోడ్ ఇస్తాం మనం, FM_function. FM_function ఇచ్చేసాడు. ఫస్ట్ ఎలా చేయాలి, FM_function గివ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే క్లిక్ చేయాలంట. క్లిక్ ఆన్ ద క్రియేట్. ఓకే, క్రియేట్ మీద క్లిక్ చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థమయ్యే విధంగా రాసుకున్నాడు అనమాట అతను. ఓకే, కిందకి రండి. ఇంకా ఫంక్షనల్ ఏరియాస్ అన్ని కూడా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తాయి అనేది మనం పెట్టుకుంటాం కదా. 1 year డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ మనకి ఇచ్చే టైంని బట్టి పెట్టుకుంటాం. ఆ టైం ప్రకారము ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ అనేది క్రియేట్ చేస్తాం. అది HR డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఎనీవన్ అనమాట. ఓకే, అది అయిపోయింది. తర్వాత కిందకి రండి. అది అయిపోయింది, సేవ్ చేశారు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. ఓకే, కింద చూసారు పాత్ ఉంది, అలాగే OB45 ఇచ్చారు. తర్వాత గో టు న్యూ ఎంట్రీస్ అంట. ఓకే, అది కిందకి రండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు, కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఒకటి ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, కరెన్సీ ఇచ్చారు, కిందేమో అన్లిమిటెడ్గా ఇచ్చేసారు అనమాట. ఓకే, అట్లా. తర్వాత ఇది కూడా అంతే, సేమ్ అంతే, అలాగే సేమ్ యాజ్టీజ్గా అతను ఏమేం చేశారనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ రాసుకున్నారు. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ల్యాప్టాప్లో కాన్ఫిగరేషన్ చేసినప్పుడే కాకుండా జస్ట్ ఆ పేపర్ చూసినప్పుడు, మన పేపర్ చూడటానికి మొత్తం ఎంతసేపు పట్టింది, ఒక 5 minutes పట్టింది అనుకుందాం. ఈ 5 minutesలో మనం మొత్తం కూడా చేసేయచ్చు, వర్క్ అంతా కూడా చేసేయచ్చు. అంటే మనం కాన్ఫిగరేషన్ చేసినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనం ప్రతిసారి ప్రాక్టీస్ చేయకపోయినా సరే జస్ట్ ఈ పేపర్ ద్వారా ఓకే, ఫస్ట్ టీ కోడ్లోకి వెళ్తాము, ఇక్కడ నావిగేషన్ పార్ట్ ఎలా ఉంటుంది, తర్వాత కంపెనీ కోడ్ ఇస్తాము, తర్వాత న్యూ ఎంట్రీకి వెళ్తాము, తర్వాత ఈ ఆప్షన్ తీసుకుంటాము, ఇలా 1 by 1 చేస్తామని చెప్పేసి ఇంకా కళ్ళకి కట్టినట్టు అనమాట. క్లారిటీగా ఉంటుంది, మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. మళ్ళీ వీడియోలోకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.
ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకోవటం, రాసుకోవటం అంతా కూడా. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు అది లైఫ్ టైం యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వినిపిస్తుందా వాయిస్ నాది? అనిపిస్తుంది సార్. మీకు ఒక్కసారి మీరు క్రియేట్ చేసుకున్నారంటే ఏమైంది, 12 గారు వెళ్ళిపోయారు. ఒక్కసారి మీరు క్రియేట్ చేసుకున్నారంటే మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అట్లా ఉంటుంది అనమాట. ఇట్లా క్రియేట్ చేసుకోండి. ఎవరన్నా మీరు రెగ్యులర్గా మీరు అంటే కాన్ఫిగరేషన్ చేసి మర్చిపోతున్నాం సార్ అనుకున్న వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఇట్లా నోట్ చేసుకున్నప్పుడు మనకు చాలా యూజ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అదనమాట. కిందకి రండి, ఇంకా కిందకి రండి. పెన్ను పేపర్ పెట్టి నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా నోట్ చేసుకోండి. మనకు సిస్టమ్ ల్యాప్టాప్ ఉంటుంది, దాని మీదే నోట్ చేసుకోవచ్చు అంతా కూడా. చూసారు, ఇవన్నీ కంపెనీ కోడ్స్. మొత్తం 7 కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు. 9 చేయాలి కదా, 7 చేశారండి. ఓకే 9 ఓకే, మధ్యలో ఉన్నాయి కదా. లేదు ఉన్నాయి మొత్తం 9 ఉన్నాయండి. నెంబరింగ్ ఇవ్వలే కొన్నిటికి. 5 ఇచ్చారు. తర్వాత 6, 7కి నెంబరింగ్ ఇవ్వలేదు. 8, 9 వీటికి ఇచ్చారు నెంబరింగ్. ఓకే ఫైన్. ఆయన ఎట్లా ఎందుకు రాస్తున్నారో తెలియదు. సో ఇట్లా అనమాట. ఈ విధంగా మనం మొత్తం 9 కాన్ఫిగరేషన్ చేశాడు ఈయన. ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసుకుంటే మనకేంటంటే చదువుకోవడానికి దేనికైనా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? దీన్ని బేస్ గా చేసుకుని మీరు కూడా ఈ విధంగా నోట్ చేసుకోండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి. ఓకేనా? సో అదనమాట. సో ఈరోజు మనకి టాపిక్ ఏంటి? టేబుల్ డిస్ప్లే కదా చెప్తున్నాం అనుకుంది. టేబుల్ డిస్ప్లే ఇమేజ్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. సార్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేశారు కదా. ఓకే, ఇది మనకి ఎస్ఐపిలో రియల్ టైంలో మనం చేసే వర్క్ అంతా కూడా టేబుల్ డిస్ప్లే మీదే డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. టేబుల్ డిస్ప్లే మనం చేసేటటువంటి ఏ కాన్ఫిగరేషన్ అయినా అవ్వచ్చు. అంటే డే టు డే చేసేటటువంటి మామూలుగా చేసేటటువంటి కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈ కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. కాన్ఫిగరేషన్ చేస్తాం ఆటోమేటిక్గా, డే టు డే ప్రతిరోజు కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్ డేటా అవ్వచ్చు, లేకపోతే మామూలుగా చేసేటటువంటి డెబిట్లు, క్రెడిట్ ఎంట్రీలు ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే మనం ఎస్ఐపిలో ఏది మ్యాప్ చేసినా సరే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎస్ఐపిలో రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. రోస్ అండ్ కాలమ్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం నెట్ బ్యాంకింగ్ వెళ్ళిపోయి ఏం చేస్తాము, మనకి ఏదన్నా మనకి మినీ స్టేట్మెంట్ కావాలి, నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది, పీడిఎఫ్ ఆప్షన్ వస్తుంది, తర్వాత ఎక్సెల్ ఆప్షన్ వస్తుంది. ఆ రెండింటిలో మనకి ఇష్టమైన విధంగా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్సెల్ అవ్వచ్చు, లేకపోతే పీడిఎఫ్ అవ్వచ్చు. ఈ రెండింటిలో కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. అట్లాగే ఎస్ఐపిలో కూడా మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్ అంతా కూడా మనకి ఎట్లా అంటే ఈ టేబుల్స్ రూపంలో, అంటే ఎక్సెల్ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. మామూలుగా మనం ఏం చేస్తాం, రియల్ టైంలో ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ మనం మెయిల్కి వచ్చినా లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ ఎస్ఐపిలో మాత్రం మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వీటన్నిటికీ కూడా టీ కోడ్ ఒకటే ఉంటుంది. మీరు ఏ టేబుల్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోండి. SE16N అనే టీ కోడ్ ఉంటుంది అనమాట. SE16N. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టేబుల్ కి మనం ఏ టేబుల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. అంటే మనం SE16N ఇచ్చిన తర్వాత ఈ టేబుల్ కి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చూడండి పైన మీకు టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4, టేబుల్ 5 అని ఉన్నాయి. కింద చూడండి ఒక జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్ డిస్ప్లే అన్నాడు, బీసెక్ అని ఇచ్చాడు. కర్సర్ పెట్టండి సార్ ఫస్ట్ దాని కింద. చూసారా, బీసెక్ టేబుల్ అంటారు ఫస్ట్ది, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ టేబుల్ డిస్ప్లే. జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ టేబుల్ డిస్ప్లే, దీన్ని బీసెక్ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నేమ్ ద్వారా మాత్రమే ఈ జనరల్ ఎంట్రీస్ అంటే ఏంటి, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ అంటే డెబిట్లు క్రెడిట్లు చేస్తాం కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. దాని తర్వాత సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ టేబుల్ డిస్ప్లేకి టీ కోడ్ అనేది సేమ్ ఉంది, SE16N. అంటే మీరు ఏ టేబుల్ కావాలన్నా SE16N లోకి వెళ్తారు. బట్ బిజినెస్ ఏరియాస్ కావాలనుకుంటున్నాం, బిజినెస్ ఏరియాస్ అడిగారు. ఎవరు అడుగుతారు? ఇప్పుడు మీరు
ఏదన్నా రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. రిలయన్స్ వాళ్ళకి ఎన్ని ఉంటాయి మొత్తం బిజినెస్ ఏరియాస్? ప్రతి ఊర్లో ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది. ప్రతి ఊర్లో సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ప్రతి ఊర్లో వాళ్ళ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్ వాళ్ళకి. ఆ డేటా మొత్తం కావాలన్నారు. అప్పుడు ఏం చేస్తాము? SE16 అనే టీ కోడ్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే టేబుల్ మాత్రం మారుతుంది. TGSB అంట దానికి సంబంధించింది, బిజినెస్ ఏరియాస్కి సంబంధించింది. సో అది ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అది ఎక్సెల్ ఫార్మాట్ లో మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడిగారు ఇంకొకళ్ళు ఎవరన్నా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి మన కంపెనీలో అని చెప్పి అడుగుతారు. అప్పుడు కూడా టేబుల్ డిస్ప్లేలో SE16 అందించి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ టేబుల్ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంది. T004 అంట దీనికి. అట్లాగే GL ఎంట్రీస్ సంబంధించిన టేబుల్స్ చూడాలంటే SKA1 అంట. ఓకే, జనరల్ డాక్యుమెంట్ టేబుల్ డిస్ప్లే T001. ఇట్లా ఒక్కొక్క టేబుల్ కి మనం ఒక్కొక్క టేబుల్ నేమ్ అనేది ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ డేటా మొత్తం కూడా మనకి ఎక్సెల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ కదా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఈ టేబుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి టోటల్గా 5 టేబుల్స్ ఉన్నాయి కదా. ఈ 5 టేబుల్స్ కూడా మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, లేకపోతే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనే చూద్దాం SAPలో. ఓకే, సో SAP లాగిన్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ టేబుల్స్ అనేవి మనం ఓన్లీ 5 చెప్పుకుంటున్నాం. ఇలాంటి టేబుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో రియల్ టైంలో మనం చేసేటప్పుడు వాళ్ళు ఏ రకమైన టేబుల్ అడిగారు అనుకో, ఏదైనా టేబుల్ సంబంధించిన అడిగారు, ఈ టేబుల్స్ కావాలి మాకు పంపించండి అన్నారు క్లయింట్. అప్పుడు ఏం చేస్తాం, మనకు బిజినెస్ ఏరియా టేబుల్ కావాలి, దానికి సంబంధించిన టీ కోడ్ తెలియలేదు అనుకోండి, నెట్లో సెట్ చేసుకోవాలి. ఇంకా టేబుల్స్ నేను అవి చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. ఇట్లాంటి కనీసం ఒక 50 టేబుల్స్ ఉంటాయి. ఏ టేబుల్కి ఏ టేబుల్ నేమ్ ఇవ్వాలి అనేది నెట్లో చూడండి మీరు. మనం అన్ని చెప్పుకోలేం, అన్ని కవర్ అవ్వము. మనం అన్ని కవర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు పడుతుంది SAPలో. మీకు వర్క్ ఎలా చేయాలనేది తెలుసుకుంటారు మీరు, బట్ మీకు తెలియంది మీరు నెట్ ద్వారా అనాలిసిస్ చేసి నేర్చుకోవాలన్నమాట. సో మనకు ఇప్పుడు జనరల్ డాక్యుమెంట్ సంబంధించిన టేబుల్, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీకి సంబంధించిన టేబుల్ డిస్ప్లే చూద్దాం. బీసెక్ టేబుల్ కదా. ఇలాంటి తెలియని ఏమైనా ఉన్నాయనుకోండి, ఏదైనా కొత్త రకం టేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకో, ఆ టేబుల్ నేమ్ అనేది నెట్లో వెతుక్కోవాలి. ఇక్కడ బీసెక్ అని మనకు తెలుసు. ఇక్కడ తెలియకపోతే ఏం చేస్తాం, మన క్లయింట్ ఏ విధమైనటువంటి టేబుల్ అడిగారో, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అడిగారో, దానికి ఏ టేబుల్ వాడతాం అనేది మనం ఫస్ట్ తెలుసుకుని దాన్ని బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు కమాండింగ్ బార్ లో SE16 అని ఇవ్వండి. ఎంటర్. ఎంటర్ చేయగానే ఏమైంది, మనకు ఒక విండో అనేది ఒకటి ఓపెన్ అయింది. ఓకేనా? ఇక్కడ టేబుల్ నేమ్ అడుగుతుంది. అడగగానే ఫస్ట్ ఎంటర్ చేయగానే టేబుల్ నేమ్ అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే టేబుల్ నేమ్ దగ్గర బీసెగ్ అని ఇవ్వండి. బీసెగ్ అని ఇవ్వండి. బీసెగ్ BSEG అని ఇవ్వండి. ఓకే, ఇచ్చారు కదా. కింద చూసారా మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అని 500 ఉంది. ఎందుకు ఈ 500 ఉందంటే రియల్ టైంలో చాలా డేటా ఉంటుంది, కొన్ని లక్షల్లో ఉంటుంది. అంత ఎంట్రీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సిస్టమ్ అనేది క్యాచ్ చేయలేదు తొందరగా. అందుకని నెంబరింగ్ రేంజ్ ఇచ్చుకుంటాం అనమాట. మనకు 500 ఇక్కడ 500 ఉందంటే మనం 500 వరకు చూడొచ్చు అని అర్థం అనమాట. అర్థమైందా? 500 ఎంట్రీస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అందువల్ల 500 ఇచ్చారు కింద. 500 రిమూవ్ చేసామనుకోండి మొత్తం వచ్చేస్తుంది సిస్టంలో ఉందంతా కూడా. అది మొత్తం బ్రౌజ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 10 మినిట్స్ పట్టచ్చు, 20 మినిట్స్ పట్టచ్చు, 1 అవర్ కూడా పట్టచ్చు. అందువల్ల మనం ఆ లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ 500 దగ్గర. ఇప్పుడు మీరు ఏం చేశారు, బీసెక్ అని ఇచ్చారు, తర్వాత కింద 500 ఉంది, అట్లనే ఉండనివ్వండి దాన్ని. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, చూసారా ఎంటర్ కొట్టడానికి కింద చూసారా ఏమేమి వచ్చింది, కింద చూసారా మొత్తం టేబుల్స్ లో మనకి క్లయింట్, కంపెనీ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు కంపెనీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే అన్నిటికీ సంబంధించి అందరి కంపెనీ కోడ్ సంబంధించి మనకు అవసరం లేదు, ఓన్లీ మన కంపెనీకి సంబంధించింది మనకు కావాలి. కాబట్టి ఆ కంపెనీ కోడ్ అన్నది చూసారు కింద, అక్కడికి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏం క్లిక్ చేశారు మీరు, క్లోజ్ చేయండి. అది కంపెనీ కోడ్ పక్కన మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారు కదా, వెయిట్. సో మీరు ఏం చేశారు, మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. సో
అసలు మీ కంపెనీలో ఎన్ని ఉన్నాయి డెబిట్లు, ఎన్ని క్రెడిట్లు ఉన్నాయని తెలుసుకుంటాం. ఇప్పుడు బీసెక్ టేబుల్ ద్వారా ఏం చేస్తాం మనం, కంపెనీలో ఎన్ని డెబిట్లు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్లు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఓకేనా? తెలుసుకోవాలంటే అసలు మీకు చెప్పాను 500 కన్నా ఎక్కువ ఉంటే కనుక మనకి అవి 500 కాదు, సరే ఒక 1,00,000 ఉన్నాయి అనుకోండి. 1,00,000 చూడాలంటే మనకి సిస్టమ్ మొత్తం బ్యాక్ ఎండ్ నుంచి క్యాచ్ చేయడానికి, లేకపోతే ఎస్ఐపి సర్వర్ నుంచి క్యాచ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల 500 ఇచ్చాం. ఓకే, బట్ మనం చెక్ చేసుకున్నాం అసలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ పైన చూడండి, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సార్ ఇది రెడ్ కలర్ వచ్చింది పర్లేదు. ఏం కాదు, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. చూసారా 38 ఉన్నాయి. 38 ఉన్నాయి మీ దగ్గర ఎంట్రీస్. మీరంటే 38 ఎంట్రీస్ చేశారు మీరు. 1 minute. $38 ఎంట్రీస్ ఉన్నాయి. 38 లో సగం ఎంత? 38 లో సగం ఎంత మామూలుగా? 17. అవును సార్, 17.5 సార్. 17. ఓకే, అంటే మీరు మొత్తం 17 పోస్టింగ్లు చేశారు. డెబిట్లు అవ్వచ్చు, క్రెడిట్ రెండు కలిపి 38 చూపిస్తుంది. అంటే మీరు 17 ఎంట్రీలు చేశారు. మీరు 17 చేశారు, మీరు ఎక్కువ చేయలేదు మీరు. అంటే ఓకే, అంటే మీరు చాలా తక్కువ చేశారనమాట, ఎక్కువ చేయలేదు. ఎండ్ యూజర్ ఎన్ని పోస్టులు చేశాడనే మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు అది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పైన మీకు ఒకటి క్లాక్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. పైన చూడండి. సార్ చూసారా, అది క్లాక్ సింబల్, ఎగ్జిక్యూట్ అంటారు. దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. చూసారా, మీరు చేసే డెబిట్లు క్రెడిట్లు అన్ని కనిపిస్తున్నాయి అక్కడ. అంటే మీరు మొత్తం డెబిట్లు క్రెడిట్లు కలిపి 17 చేశారు. 38 చూపిస్తుంది అక్కడ. కాకపోతే ఏంటంటే రెండు కలిపి చూపిస్తుంది అక్కడ. డెబిట్లు ఎన్ని ఉన్నాయి, క్రెడిట్లు ఉన్నాయి, రెండు కలిపి. కింద చూడండి, కంపెనీ కోడ్ ఉందా? రామా అనేది మీ కంపెనీ కోడ్. ఓకేనా? రామా అనేది కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నంబర్ ఇచ్చారు చూసారు కింద. ఫస్ట్ రెండు 201, 201 ఉన్నాయి. అంటే ఆ రెండు కూడా మీరు ఆ డాక్యుమెంట్ నంబర్ అనమాట. ఇయర్ చూపిస్తుంది. తర్వాత ఇయర్ 2021 చూపిస్తుంది. తర్వాత లైన్ LIM అని చూసి అదే లైన్ ఐటమ్ అంటారు. మీ డెబిట్ అనేది ఫస్ట్ లైన్ ఐటమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ అనేది సెకండ్ లైన్ ఐటమ్ అవుతుంది. మనం రెంట్ పే చేస్తే ఏం చేస్తాం, ఎట్లా రాస్తాము? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. అందులో రెంట్ అకౌంట్ అనేది ఫస్ట్ లైన్ ఐటమ్ అవుతుంది. కింద కనిపించేది సెకండ్ లైన్ ఐటమ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. తర్వాత చూడండి, పోస్టింగ్ కీ అన్నారు. చూసారా, కింద పక్కకు రండి. పోస్టింగ్ కీ ఇంకా చూసారా 40. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను కదా ఇంతకుముందు. చెప్పానా చెప్పలేదా? సో ఇక్కడ చూసారా, అంటే మనం చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ లో కనిపిస్తుంది మొత్తం కూడా. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు మీరు SAP కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. మీ ఎండ్ యూజర్ ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేశాడని మీరు చూడాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, SE16N ఇచ్చేసి బీసెక్ టేబుల్ తీసుకుని ఈ విధంగా చూస్తాం. వాడే పని చేస్తున్నాడా లేదని ఇక్కడ తెలిసిపోద్ది. మనం వెళ్ళిపోయి CC కెమెరా పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదు, ఎవరేం చేస్తున్నారని. ఇక్కడ మనకు క్లారిటీగా తెలిసిపోద్ది అనమాట. ఈ విధంగా మనం అతను ఏం చేస్తాడని మనం తెలుసుకోవచ్చు. సరే, తను చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈరోజు ఎండ్ యూజర్స్ అందరూ కలిసి ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేశారు ఇదంతా కావాలన్నాడు. దీన్ని ఎలా కాపీ చేసుకుంటాం అంటే, మనం ఇక్కడ మామూలుగా మనం మెయిల్లో వచ్చినా, లేకపోతే ఏదైనా మెయిల్ ద్వారా వచ్చేది అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ డౌన్లోడ్ కాదు, ఎక్స్పోర్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అంటారు. ఓకేనా? సో ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఆ పైన ప్రింటర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ప్రింటర్ లా ఉంది చూడండి. అక్కడ కాదు, కింద, ఇంకా కింద, అక్కడ వెయిట్ అక్కడ కాదు, దాని పక్కకు రండి, రైట్ సైడ్కి రండి, ఇంకొంచెం రండి, ఇంకోసారి రండి. చూసారా, ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వచ్చింది మనకి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. స్ప్రెడ్ షీట్ అని వచ్చింది ఫస్ట్, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, ఫస్ట్ తీసుకోవాలి మనం. చూసారా, అడుగుతుంది మీకు ఏ ఫార్మాట్ లో కావాలి అంటే, మీరు ఇప్పుడు ఇచ్చింది లేటెస్ట్ ఫార్మాట్. అది మీ ఆటోమేటిక్గా సిస్టంలో మీకు ఎక్సెల్లో ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. కంటిన్యూ చేయండి. ఎలవ్ ఫార్మాట్ యూజింగ్ అది ఎలవ్ చేసి అప్పుడు కంటిన్యూ చేయండి.
ఇప్పుడు కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ తీసుకోండి. డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి ఫైల్ మీకు. డెస్క్టాప్ ఓకే, సేవ్ ఎలౌ చేయండి. ఎలౌ క్లిక్ చేయండి. క్లిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. చూసారా డెస్క్టాప్ మీద వచ్చేసిందా మొత్తం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది సార్. సో అది కొంచెం సైజ్ పెంచండి. 10 ఉంది కనిపించట్లేదు, నాకు కూడా కనపట్లేదు, మన వాళ్ళు కూడా కనపడదు, పాపం ఇబ్బంది పడతారు. ఇదే సార్ పైన అన్ని సెలెక్ట్ చేసుకుని సైజ్ పెంచండి. మొత్తం ఫస్ట్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఆల్ మీద క్లిక్ చేయండి, అక్కడ కర్సర్ పెట్టండి, కంట్రోల్ ఆల్ 15 పెట్టండి, 15 ఇవ్వండి. చూసారా ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేయండి. కంపెనీ కోడ్, డాక్యుమెంట్ ఎంట్రీ అవన్నీ అడ్జస్ట్. అలా కాదు అవి కొంచెం పైన పట్టుకుని లాగండి, దూరంగా లాగండి కొంచెం. అక్కడ కాదమ్మా, ఏబిసి అని ఉంది కదా పైన, అక్కడ రండి. అది కంపెనీ కోడ్ కనిపిస్తుంది. తర్వాత ఓకే అడ్జస్ట్ కాదు, పెంచండి, తగ్గించొద్దు మీరు. కంపెనీ కోడ్ కనిపిస్తుంది, తర్వాత కొంచెం అడ్జస్ట్ చేయండి, తర్వాత కూడా అడ్జస్ట్ చేయండి. 2002 డాక్యుమెంట్ నంబర్ అంట కనిపిస్తుందా, క్లారిటీ కనిపిస్తుందా? ఫిజికల్ ఇయర్ అన్నారు చూసారా, ఫిజికల్ ఇయర్ 2021 ఇది. ఓకే, లైన్ ఐటమ్ చూసి, లైన్ ఐటమ్ అంటే ఏంటి? 1 అనేది ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు, 2 అనేది సెకండ్ లైన్ ఐటమ్ అంటారు. ఇవి అవసరం ఇక్కడ ఏం లేవు కదా, వదిలేయండి, ఇక్కడ ఏం లేవు తీసేయండి. పోస్టింగ్ 4050 చూడండి, ఇక్కడ రామా అనేది ఒక కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నంబర్ అన్నాడు అంటే 201 ఇది వచ్చేసి డాక్యుమెంట్ నంబర్. మనం పోస్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ నంబర్ వస్తుంది కదా మనకి, డాక్యుమెంట్ నంబర్ వాజ్ పోస్టెడ్ అనే కంపెనీ కూడా వస్తుంది మనకి. సో అది 201 అనమాట, ఫస్ట్ ది సెకండ్ ది. ఫిజికల్ ఇయర్ ఏ సంవత్సరంలో పోస్ట్ చేశారు. లైన్ ఐటమ్ అన్నాడు, లైన్ ఐటమ్ అంటే 1 అనేది ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు, 2 అనేది సెకండ్ లైన్ ఐటమ్ అంటారు. అంటే డెబిట్ అనేది మనకి లైన్ ఐటమ్ 1 అవుతుంది, క్రెడిట్ అనేది లైన్ ఐటమ్ 2 అవుతుంది. ఓకేనా, అలాగా చూడండి. తర్వాత 40 అన్నాడు, పోస్టింగ్ కీ అన్నాడు, పోస్టింగ్ కీ అక్కడ కర్సర్ పెట్టండి, అది పోస్టింగ్ కీ 50 అవుతుంది. ఓకే, 40 అవుతుంది డెబిట్, 50 వచ్చేసి క్రెడిట్ అవుతుంది. చూసారు, అది పోస్టింగ్ కీ. అడ్జస్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్, మీ లెఫ్ట్ సైడ్కి లాగండి. రావట్లేదా? ఓకే ఫైన్. అది పోస్టింగ్ అంటే పోస్టింగ్ కీ అనమాట. ఓకేనా, అట్లాగా. ఇంకా చూడండి ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్. అకౌంట్ యూనిట్ టైప్ అన్నాడు, ఎస్ అన్నాడు. ఓకే, అది అవసరం లేదు మనకి. ఇంకా చూడండి ఏమున్నాయో. సో చూసారా మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎట్లా డెబిట్, క్రెడిట్, ఎస్హెచ్, ఓకే, ఇవన్నీ ఓకే, బిజినెస్ సీరియస్. చూసారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మనం ఎస్ఏపిలో ఉన్నది మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిందంతా కూడా. ఓకే, ఇట్లా మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఫిల్టర్ ఏమన్నా చేయొచ్చా అండి? లైక్ చేసుకోవచ్చండి, చేయొచ్చు. చెప్తాను మీకు, అది కూడా చెప్తాను. నెక్స్ట్ వస్తుంది ఆప్షన్, అది ఫిల్టర్ ఉంది సార్. సంతోష్ గారు ఫిల్టర్ ఉంది సార్, ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, అయిపోయింది. తర్వాత మనం ఇంకోటి మనం చేసే ఈ డేటా అంతా ఏంటి, ఏ టైప్ డేటా మంది సారీ, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ కాన్ఫిగరేషన్ డేటా. ఇది మొత్తం కూడా టేబుల్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఇలా ఈ విధంగా డిస్ప్లే, ఈ విధంగా స్టోర్ అవుతుంది ఎస్ఐపిలో, సర్వర్ లో స్టోర్ అవుతుంది. బట్ మనకు కావాల్సిన మొత్తం కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సార్ అడిగారు, సంతోష్ సార్ అడిగారు, ఏమడిగారు? ఫిల్టర్ చేసుకోవచ్చు అని అడిగారు. ఇక్కడ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా మన సర్వర్ లోకి ఫిల్టర్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలని కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం అది ఎలా చేద్దామని మీకు నెక్స్ట్ ఇప్పుడు తర్వాత చెప్తాను మీకు. ఓకేనా, రియల్ టైంలో మొత్తం కూడా ఈ టేబుల్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్స్ మీద చాలా వర్క్ ఉంటుంది మనకి, ఈ టేబుల్స్ మీద మొత్తం చేసేది కూడా చాలా వర్క్ ఉంటుంది అనమాట. సో ఈ డేటాలో రకరకాల డేటా ఉంటుంది అనమాట, ఇది ఒకటే కాదు. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ కాన్ఫిగరేషన్ డేటా ఒకటి చెప్పాను మీకు ఆల్రెడీ. మనం చేసే ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డెబిట్లు, క్రెడిట్లు, ఎంట్రీలు ఇవన్నీ కూడా. కాన్ఫిగరేషన్ డేటా అంటే మనం స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చాం, అది మొత్తం కూడా కాన్ఫిగరేషన్ డేటా అవుతుంది అనమాట. తర్వాత ఇది కాకుండా చాలా రకాల డేటా ఉంటుంది. కస్టమర్ మాస్టర్ డేటా అని ఒకటి ఉంటుంది, కస్టమర్కి సంబంధించిన మేజర్ ఇన్ఫర్మేషన్ అనమాట. వెండర్ మాస్టర్ డేటా ఉంటుంది. మనకి బిజినెస్ అంటే కస్టమర్స్, వెండర్స్ అనేవాళ్ళు క్యాజువల్ గా ఉంటారు కాబట్టి కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా అని, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా అని, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా అని, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కంట్రోలింగ్ లో వస్తుంది మనకి. ఓకే, ఇది కూడా ఉంటుంది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే మీకు ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, లేకపోతే కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ డేటా అవ్వచ్చు, వెండర్ మాస్టర్ డేటా అవ్వచ్చు,
ఇంకోటి ఏంటో చెప్పారు, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా. ఇదంతా కూడా మనకి ఎస్ఏపిలో రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్టోర్ అవుతుంది ఎక్సెల్ ఫార్మాట్ లో. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డేటా అనేది మీరు ఎక్కడ స్టోర్ అవుతుంది అని అడిగినప్పుడు మీరు ఎట్లా డౌన్లోడ్ చేస్తారు అని మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ క్వశ్చన్ ఆ టేబుల్స్ చూపించండి ఒకసారి. అది కాదు, నేను ఒక ఇమేజ్ పంపించాను కదా, అది చూపించండి. ఇది సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్స్ గురించి, టేబుల్స్ డిస్ప్లే గురించి అడుగుతారు. మీరు ఎట్లా చేస్తారు, జనరల్ ఎంట్రీ డాక్యుమెంట్స్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నప్పుడు SE16 అనేది టీ కోడ్ కామన్ గా ఉంటుంది, బట్ బీసెట్ టేబుల్ నేమ్ ఉపయోగిస్తాం అని చెప్పాలి. టేబుల్ డిస్ప్లే ఇంకో దానికి కూడా SE16 బట్ బిజినెస్ ఏరియాస్ కూడా ఈ విధంగా టేబుల్స్ ద్వారా మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. బిజినెస్ ఏరియా టేబుల్ నేమ్ ఏంటి, TGSB. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తామని ఈ టేబుల్స్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ మినిమం 5 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. మనం పనిచేసేది మినిమం 100 టేబుల్స్ ఉంటాయి, బట్ మినిమం 5 టేబుల్స్ అనేది మీ బ్రెయిన్ లో ఉండాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు వీటి గురించి ఒక 5 మినిట్స్ చెప్పాలి, వచ్చినప్పుడు జాబ్ అనేది మనం కొట్టచ్చు అనమాట. సో అదొక విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డేటాలో రకాలు ఎన్ని రకాల డేటాలు ఉంటాయి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇది మొత్తం కూడా రోస్ అండ్ కాలమ్స్ లోనే స్టోర్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అది ఇమేజ్ నా దగ్గర లేదు, మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్. కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో డేటా ఎన్ని రకాలుగా ఉంటుందంటే మనం ఈ విధంగా చెప్పచ్చు అనమాట. మన ఎస్ఏపీలో ఈ మేజర్ గా నేను చెప్పినటువంటి ఈ 6 డేటాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది, ఓకేనా. తర్వాత మనం కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే చూద్దాం. సిస్టమ్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కంపెనీకి లేకపోతే ఒక కంపెనీకి ఒకటే కంపెనీ కోడ్స్ ఉండవుగా, చాలా ఉంటాయి కంపెనీ కోడ్స్. సో ఈ కంపెనీ కోడ్స్ అన్ని మనం చూడాలి. సో అక్కడ చూపించింది కదా, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. కంపెనీ కోడ్స్ చూద్దాం, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయని చూద్దాం. ఓకే, సో మామూలు మనం ఏం చేస్తాం, దీనికి టీ కోడ్ SE16 అనే ఇవ్వండి. మళ్ళీ SE16 అని వెళ్ళాలా సార్? వెళ్ళండి. అంటే కంపెనీ కోడ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేవి తెలుసుకోవడానికి ఈ టీ కోడ్ ను ఉపయోగిస్తాం. సారీ, అది చూద్దాం, దానికి ఏ టేబుల్ వాడతాం అనేది ఉపయోగిద్దాం. SE16 అని ఇచ్చారు మీరు. ఓకే, కింద టేబుల్స్ దగ్గర అంటే కంపెనీ కోడ్స్ మనం చూస్తాం అనమాట. T001 అని ఇవ్వండి అక్కడ. వెయిట్ అక్కడ టేబుల్స్ దగ్గర ఇవ్వండి. ఇచ్చారు కదా, అక్కడ కాదమ్మా, టేబుల్ బీసెక్ టేబుల్ తీసేయండి, అవసరం లేదు మనకు, అది అయిపోయింది. మనం కంపెనీ కోడ్స్ చూడాలి. కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయనేది మనం తెలుసుకుంటాం. దానికి కూడా ఒక టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా, T001 అనేది ఇవ్వండి. ఇచ్చారు కదా, ఓకే. అంటే ఇది T001 అనేది దేనికి, కంపెనీ కోడ్లు ఎన్ని ఉన్నాయనే తెలుసుకోవడానికి. అర్థమైందా? సో ఇప్పుడు ఎంటర్ చేయండి. వెయిట్ ఓకే, ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన వెంటనే మనకి మామూలుగా ఏమొచ్చింది, కింద మొత్తం కూడా కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. క్లయింట్ నేమ్, కంపెనీ కోడ్, ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఓకేనా. ఒక్కొక్క దాంట్లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అసలు డెమో సర్వర్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే, మీరు కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, అక్కడ పైన నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అని దాని మీద క్లిక్ చేయండి. పైన ఉంది, మొన్న మీరు క్లిక్ చేసి అది నంబర్ ఆఫ్ ఎంట్రీస్ క్లిక్ చేయండి. అక్కడ 325 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే డెమో సర్వర్లో 325 కంపెనీ కోడ్లు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్లు. అంటే ఎవరెవరు క్రియేట్ చేశారు, నేను క్రియేట్ చేస్తున్నా, సారీ మీరు క్రియేట్ చేస్తున్నా, లేకపోతే మీతో పాటు నేర్చుకున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరికి క్రియేట్ చేసినా సరే, అన్ని కలిపి 325 ఎంట్రీస్, 25 కంపెనీ కోడ్లు ఉన్నాయి అనమాట అందులో. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు దాన్ని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూద్దాం అసలు ఎన్ని కంపెనీ కోడ్లు ఉన్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరైనా చెప్తారా? ఓకే సరే ఫైన్, నేను చెప్తాను.
సో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు కంపెనీ కోడ్ సంబంధించిన ఫస్ట్ కంపెనీ కోడ్ మనం ఫస్ట్ టీ కోడ్ ఇచ్చాము, SC16 అనే టీ కోడ్ ఇచ్చాము. తర్వాత కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే పైన మనం టేబుల్ ఇచ్చేసాం కదా, అంటే T001 అనేది ఎందుకు ఇచ్చామంటే కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయాలన్నా ఎగ్జిక్యూట్. చూసారా క్లాక్ సింబల్ అని చూసారా? F8 కూడా క్లిక్ చేయొచ్చంట. ఆన్లైన్ అన్నాడు. సరే, మన లాంగ్వేజ్ లో నేను ఎగ్జిక్యూట్ అని చెప్తున్నాను. ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేస్తే సిస్టమ్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి మనకి ఎన్ని చూపించింది? నాకు 320 ఎన్నో చూపించింది. అవన్నీ అసలు ఏ నేమ్స్ మీద ఉన్నాయి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా వచ్చేసింది? చూసారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా? ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. చాలా ఉన్నాయి కంపెనీ కోడ్స్. అంటే మనకు 500 తీసుకుంది. ఇప్పుడు మనకి చూసారా పైన 500 ఉంది కదా, 500 చూపించింది. సో ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి. కంపెనీ కోడ్స్ మనకేంటి, ఒక రిలయన్స్ ఉందనుకోండి, వాళ్ళకి చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళది ఆయిల్ ఉంది, అదొక కంపెనీ కోడ్. రిలయన్స్ సూపర్ మార్కెట్స్ ఒక కంపెనీ కోడ్ ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఉంది, దానికి ఒక కంపెనీ కోడ్ ఉంటుంది. అట్లా వాళ్ళకి ఎన్ని డివిజన్స్ అయితే ఉన్నాయో అందరికీ కూడా ఒక్కొక్క కంపెనీ కోడ్ ఉంది. ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు టాటా ఉంది, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఫైనాన్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, అదొక కంపెనీ కోడ్. ఓకే, సో అట్లా ఉందన్నమాట. సో ఈ కంపెనీ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని అడిగాడు క్లయింట్. ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, అది ఎక్స్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రింటర్ నుంచి సెకండ్ వన్ అనమాట. ప్రింట్ ఇస్తాం కదా, అక్కడ నుంచి సెకండ్. అక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ కూడా ఉందంటే డైరెక్ట్ ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ప్రింట్ ఎందుకులే అనవసరంగా మనకి పేజెస్ వేస్ట్, ప్రింట్ అడగరు, మనం మెయిల్ చేయాలి ఎవరికన్నా, అప్పుడు ప్రింట్ పంపించలేము, అప్పుడు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే తప్పదంక. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. స్ప్రెడ్ షీట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, స్ప్రెడ్ షీట్స్. ఓకే, డెస్క్టాప్ మీద సేవ్ చేయండి. డెస్క్టాప్ దాని నేమ్ మార్చండి. ఆల్రెడీ ఒకటి ఉంది, అది సేమ్ అది పోతుంది, మళ్ళీ మీ తర్వాత చూసుకోవచ్చు. 2 ఇవ్వండి, ఎక్స్పోర్ట్ 2 అని ఇవ్వండి. 2 ఇవ్వండి సరిపోతుంది. 2 ఇచ్చేసి సేవ్ చేయండి. ఓకే, ఎలో, మళ్ళీ ఎలో చేయండి. చూసారా సైజ్ పెంచండి. ఫస్ట్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది. కంట్రోల్ ఆల్ కొట్టి సైజ్ మీద అది అక్కడ పెంచండి ఒక. ఓకే, చూసారా? సారీ, ఆ కంపెనీ కోడ్స్ వచ్చేసినాయి. ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయో మొత్తం వచ్చేసినాయి. ఓకే, కంపెనీ అనమాట. ఓకే, కంపెనీ నేమ్ వచ్చేసింది. పక్కకు రండి, అడ్జస్ట్ చేయండి. అది నేమ్, కంపెనీ నేమ్ అనమాట. SAPAG అంటారు. SAPAG అనే కంపెనీనే వాడేసారు మన వాళ్ళు ఎవరో కానీ మొత్తానికి. ఓకే, తర్వాత సిటీ ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చాడు? కంట్రీ ఇచ్చారు. చూడండి సిటీ ఏ సిటీలో ఉంది, ఏ కంట్రీలో ఉంది. కంట్రీ చూసారా, DE అని ఉంది, అంటే డెన్మార్క్ అయి ఉండొచ్చు మేబీ. డెన్మార్కే పక్కా, నో డౌట్. కరెన్సీ వాడు యూరో తీసుకున్నాడు. యూరో తీసుకున్నాడంటే పక్కన చూడండి, ఈ పక్కన కరెన్సీ చూడండి, పక్కనే ఉంది కరెన్సీ. ఓకేనా, కరెన్సీ యూరో అన్న, అంటే యూరో అన్నమాట తీసుకుంది. వీళ్ళంతా మన ఇండియన్సే, ఫారెన్ కంట్రీస్ లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఓకేనా, లాంగ్వేజ్ కీ అన్నాడు, DE తీసుకున్నాడు అతను. చూడండి, ఓకే, పక్కన చూడండి, అది కొంచెం అడ్జస్ట్ చేయండి. DE పక్కన అడ్జస్ట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంట, చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వాళ్ళకి సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంట, చూడండి ఎలా ఉందో. ఓకేనా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, అది తర్వాత ఫిజికల్ ఇయర్ చూడండి, K4 తీసుకున్నారు. చూడండి పక్కన K4 ఉంది కదా, ఫిజికల్ ఇయర్. వెయిట్ చూసారు, K4 ఉంది. అవన్నీ కూడా ఎవరు? US వరల్డ్ కంపెనీస్ అనమాట, కంపెనీ కోడ్స్. US లో ఎవరన్నా IT ట్రైనింగ్ అవుతున్నారు అనుకున్నాం. ఎగ్జాంపుల్ మా సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు మీరు మాత్రం V3 తీసుకోండి సార్. ఇది US దేనా? మీరు US తీసుకోవద్దు, V3, ఎందుకంటే మీరు ఇండియా నుంచి ట్రైనింగ్ అవుతున్నారు కదా. V3 తీసుకోండి. తర్వాత మీరు, ఎందుకంటే మళ్ళీ మీకు సపరేట్ గా మళ్ళీ US స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. V3 మీరు K4 తీసుకుంటే, మీరు మళ్ళీ K4 తీసుకుంటే ఏమవుతుందంటే మీరు US లో ఉన్నారు కాబట్టి మొత్తం కూడా మళ్ళీ మనం ఈ US స్టాండర్డ్ సంబంధించిన ఫైనాన్షియల్ లా ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసేటప్పుడు V3 వేరియంట్ తీసుకోండి. మన ఇండియన్ స్టాండర్డ్ అనమాట, మన ఇండియన్ ఫైనాన్షియల్ లా ప్రకారం వెళ్తాం మనం. అంటే మనకేంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మామూలుగా 12 ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్ మళ్ళీ 4 ఉంటాయి. అది కాకుండా ఏంటి మనకి మళ్ళీ
మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా. యుఎస్ వాళ్ళది క్యాలెండర్ ఇయర్, మన ఇయర్ డిపెండెంట్. మనకి ఇష్టమైనట్టు మనం మార్చుకుంటాం మన ఫైనాన్షియల్ ఇయర్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి మీరు యుఎస్ కి తీసుకోవద్దు, K4 తీసుకోవద్దు. మీరు యుఎస్ లో ఉన్నారు కాబట్టి K4 తీసుకుంటారేమో. V3 వేరియంటే తీసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ మీకు స్పెషల్ గా మళ్ళీ యుఎస్ లా ప్రకారం చెప్పాలన్నమాట, అందువల్ల. సో ఈ విధంగా మనం కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేసింది అనమాట. ఇందులో బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి. చూడండి, బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా? అడ్రసెస్ ఇవన్నీ వచ్చినాయి. సరే, ఓకే. చూసా, ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా క్యాచ్ చేసాం అనమాట. సో ఇది ఈ విధంగా క్యాచ్ చేసాం. దీన్ని సేవ్ చేసుకోవచ్చు, మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఎట్లయినా సరే మనం పంపించుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఓకే, అయిపోయింది. సో మనకి ఇన్ని కంపెనీ, ఇది క్లోజ్ చేయండి. సార్ ఇందులో మన కంపెనీ చెక్ చేద్దామా? అది చేద్దాం, ఇప్పుడు చేద్దాం, చూపిస్తాను. ఇక్కడ కాదు అక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏముంది, అలైన్ చేయొచ్చు. ఇక్కడ తెలుసు కదా, మీ కంపెనీ కోడ్ కొట్టి ఫిల్టర్ చేస్తే అయిపోతుంది. మీకు ఇక్కడ చేయాలి మనం ఫిల్టర్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపెనీ కోడ్, మన కంపెనీ, ఇందులో ఇవన్నీ చాలా కంపెనీలు ఉన్నాయి. సరే, మన కంపెనీ ఎక్కడ ఉన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? మీకు పని చేయండి, పైన చూడండి, ఆ కంపెనీ కోడ్ అని ఒక ఆప్షన్ చూడండి, COCD అని చూడండి. అక్కడ కాదు. అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? చేశాను సార్. సెలెక్ట్ అక్కడ కాదు, కొంచెం దాని పక్కన సెలెక్ట్ చేయండి. కొంచెం దాని పక్కన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆల్ వస్తుంది సార్. సెలెక్ట్ ఆల్ వచ్చింది. వెయిట్ సెలెక్ట్ ఆల్ అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఒక ఫిల్టర్ ఆప్షన్ ఉంది చూడండి, ఫిల్టర్ ఆప్షన్. అది కాదు, అది కాదు, అది ఫైండ్, అది పక్కన, దాని పక్కన అది ఫిల్టర్, సెట్ ఫిల్టర్ అని ఉంది. ఓకేనా? మీరు ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఆగండి, క్లోజ్ చేయండి, కంటిన్యూ చేయండి. పని చేయండి, ఆ కంపెనీ కోడ్ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ కాదు, కంపెనీ కోడ్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారా? ఇప్పుడు ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? మీ కంపెనీ కోడ్ అదే కదా, రామా కదా. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టాలి సార్. కంటిన్యూ చేయాలా? ఎంటర్ కంటిన్యూ చేయండి. చూసారా, మీ కంపెనీ కోడ్ వచ్చేసిందా? సార్ మీరు అడిగారు కదా ఫిల్టర్ చేయాలని, సంతోష్ గారు. ఇప్పుడు చూస్తున్నాను. ఆ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది సార్, దాన్ని బట్టి మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మన కంపెనీ కోడ్ ఇచ్చాం. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేసాము, ఈ కంపెనీ కోడ్ అనేది ఓపెన్ అయింది. సరే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలి. సో ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయాలంటే రామా పక్కనే ఉంటుంది, అక్కడ అది ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ కంపెనీ కోడ్ డేటా మొత్తం చూడాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట. సెలెక్ట్ అయిపోయింది కదా, దాని పైన ఒక భూతద్దం లాంటి సింబల్ ఉంది చూడండి. మీరు సెలెక్ట్ చేసిన దాని పైనే కంపెనీ కోడ్ పైన అది నాకు సరిగ్గా కనిపించట్లేదు, సైజ్ పెంచాలి సార్ మీరు. ఓకేనా? ఓకే, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, వచ్చిందా? మీ కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? వచ్చింది సార్. అంటే ఇంతకు ముందు మనం గ్లోబల్ డేటాలో చెక్ చేసాం సార్. గ్లోబల్ డేటా మీకు ఐడియా ఉంది కదా, OBY6 లోకి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పాను మీకు. లాస్ట్ 30 అది మనకి గ్లోబల్ సెట్టింగ్స్ లో 13 కాన్ఫిగరేషన్, అది OBY6 అంటారు. దాన్ని ఏమంటారంటే మామూలుగా కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. సో అక్కడ చూసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ అక్కడ క్యాచ్ చేయదు ఒక్కొక్కసారి. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. మనం ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. చూడండి, క్లయింట్ అన్నాడు 800 అన్నాడు, కంపెనీ కోడ్ వచ్చింది రామా అని వచ్చింది. కర్సర్ పెట్టాలి సార్ మీరు అక్కడ. తర్వాత కంపెనీ నేమ్ అన్నాడు, రామమోహన్ మోటార్స్ అన్నాడు. ఓకేనా? రామమోహన్ టెక్నాలజీస్. ఓకే, మీరు కొంచెం సైజ్ పెంచండి, మాకు కనిపించేది ఆఫ్, మొత్తానికి కనిపించట్లేదు. ఓకేనా? తర్వాత సిటీ అన్నారు, హైదరాబాద్ అన్నారు. కరెన్సీకి అన్నాడు, కంట్రీకి అన్నాడు. ఐఎన్, మనం ఐఎన్ తీసుకుంటాం కదా మన కంట్రీకి. ఐఎన్ అనేది SAP వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి అదే వాడతాం. కంట్రీ తర్వాత ఏమండి, కరెన్సీ అన్నారు, INR. కిందకి రండి. ఓకే, లాంగ్వేజ్ ఏం తీసుకున్నాము,
ఇవన్నీ వచ్చేసినాయి. అడ్రస్ ఏముంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏముంది, లాస్ట్లో చూడండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ RMFS, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చూడండి, PPVT, మీరు క్లోజ్ చేసేస్తాను మొత్తం, PPVR. ఇట్లా ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం కూడా మనం కాపీ చూడొచ్చు అనమాట. సో మీరు ఇది ఎక్స్పోర్ట్ ఆప్షన్ లేదు, మీకు కాపీ చేయాలి. ఎలా కాపీ చేస్తారు? అక్కడ కర్సర్ పెట్టారు కదా, Ctrl+Y ఇవ్వండి, Ctrl+Y ఇచ్చారా? రావట్లేదా? Ctrl+Y సార్, Ctrl+Y రెండు కలిపి ఇవ్వాలండి సార్. రావట్లేదా? రాలేదు. ఓ పని చేయండి, అది సెలక్షన్ లో ఉందా, అది దాని మీద క్లిక్ చేయండి, అక్కడ క్లయింట్ దగ్గర అక్కడ క్లిక్ చేయండి, Ctrl+Y ఇవ్వండి. ఇప్పుడు Ctrl+Y ఇవ్వండి. ఓ పని చేయండి, కర్సర్ కొంచెం బయటకు తీసుకురండి, Ctrl+Y అనండి, Ctrl+Y ఒకేసారి ఇవ్వాలి. సరే మీరు ఇవ్వలేదు కదా, ఓకే తీసేయండి. రావట్లేదా? ఓకే లీవ్ ఇట్. సో ఏంటంటే Ctrl+Y ఇచ్చిన వెంటనే ఈ కర్సర్ అనేది ఒక ప్లస్ సింబల్ లాగా మారిపోతుంది మనకి. లైక్ ఏ ప్లస్ సింబల్, ఇప్పుడు మనకి యారో మార్క్ లా ఉంది కర్సర్ అనేది, ఓకేనా? ప్లస్ సింబల్ గా మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవ్వలేదు, మేబీ అది తెలియదు ఎందుకని. సో ఆ ప్లస్ సింబల్ గా మారిపోతుంది. Ctrl+Y ఎస్ సింబల్, అది ప్లస్ సింబల్ గా మారిపోతుంది. అప్పుడు ఇది మొత్తం డ్రాగ్ చేసి కాపీ చేసి మనకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. బట్ SAP అనేది ఈ విధంగా కాపీ పేస్ట్ చేయడాన్ని సపోర్ట్ చేయదు, ఎందుకంటే కొన్ని క్రాస్ కటింగ్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతాం ఒక్కొక్కసారి. బట్ మనకి యూజ్ అవటం కోసం మనం ఆ విధంగా చేయొచ్చు అనమాట. ఎలా చేయాలి? Ctrl+Y. SAP లో ఎనీ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కాపీ చేయాలంటే కనుక Ctrl+Y అనే ఆప్షన్ ఉపయోగించినప్పుడు ఈ కర్సర్ అనేది ప్లస్ సింబల్ లాగా మారిపోతుంది. అప్పుడు మొత్తం కూడా కాపీ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాపీ చేసుకుని అంటే డ్రాగ్ చేయాలి, డ్రాగ్ చేసి కాపీ చేసి మనకు కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ట్రై చేస్తారా? అది ఎక్సెల్ ఫార్మాట్ లో వస్తుందండి లేకపోతే ఇమేజ్ లాగా వస్తుందా? ఎక్సెల్ ఫార్మాట్ లో అవుతుందండి. ఓకే. ఇమేజ్ అంటే ఏముంది, స్నిప్పింగ్ టూల్ పెట్టి తీసుకుంటాం కదా, ఆ స్నిప్పింగ్ టూల్ తో కట్ చేయడం ఏముంది, 100% అయిపోతుంది. ఇది కొంచెం అంటే మామూలుగా కొంచెం ప్రాక్టీస్, Ctrl+Y ఇచ్చినప్పుడు కర్సర్ అనేది ప్లస్ సింబల్ లాగా మారిపోతుంది. ఓకే. సో అప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. రావట్లేదు సార్, ట్రై చేసిన. మీరు ఏదైనా సెలక్షన్ లో ఉన్నా కూడా కొంచెం ఒక్కొక్కసారి రాదు, అది 100% వస్తుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఓకే సార్. అవన్నీ అన్సెలెక్ట్ చేసి అప్పుడు ఒకసారి ట్రై చేయండి. మీరు సెలెక్ట్ చేశారా ఏమైనా అక్కడ? ఏం లేదు సార్. ఏం లేదా? ఒక పని చేయండి, అది క్లోజ్ చేయండి, ఒకసారి క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మిర్రర్ సింబల్ మీద, భూతద్దం సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు Ctrl+Y అనండి. రావట్లేదా? ఓకే లీవ్ ఇట్, వదిలేయండి. వస్తుందండి, 100% వస్తుంది, ట్రై చేయండి అది, ఓకేనా? మీరు SAP లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా కాపీ చేయాలి సర్వర్లో అనుకుంటే Ctrl+Y అనేది వాడండి. బట్ SAP అనేది Ctrl+Y యూజ్ చేయడం అనేది రికమెండ్ చేయదు, ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం అంటే ఏదన్నా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్యాచ్ చేసి, అంటే మనకి క్రాస్ కట్ చేస్తాము, కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ మిస్ అవ్వచ్చు, కొన్ని లెటర్స్ మిస్ అవ్వచ్చు. ఇది మిషన్ లాంగ్వేజ్ కాబట్టి SAP అనేది సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. సో బట్ మీరు వాడుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ అది. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే చూద్దాం. ఓకే, కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే. ఓకే, ఆల్రెడీ చేసాం కదా ఇది. కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే చేసామా? చేయలేదా? ఓకే, సరే చేయండి. దీన్ని కూడా T001 పని చేయండి. బ్యాక్ వెళ్ళండి, SE16 ఇవ్వండి. SE16 అని ఇచ్చారు. T001 యాజ్ గా ఉంది. ఓకే, ఇంతకుముందు చేసాం, బట్టి చేద్దాం. కంపెనీ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది ఎక్స్పోర్ట్ చేసామా? ఇలా చేసాం సార్. చేసాం, ఇది అయిపోయింది. ఇది చేసాం, క్లియర్ చేసేసాం. ఎక్స్పోర్ట్ చేసాం, అయిపోయింది. సో సేవ్ చేయడం, ఎక్స్పోర్ట్ కూడా చూపించాను కదా. ఎక్స్పోర్ట్ చేసామా? సరే ఇంకోటి చేద్దాం. బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూద్దాం. బిజినెస్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి అనేది, ఓకేనా?
SE16 వెనక్కి వచ్చేసాం మనం ఆల్రెడీ. సో మీరు ఏం చేస్తారంటే T001 అనేది రిమూవ్ చేసేయండి. ఓకే, తీసేసారా? తీసిన తర్వాత మనం బిజినెస్ ఏరియాస్ మొత్తం చూడాలంటే దానికి వచ్చేసి ఒక టేబుల్ ఉంది, దానికి కూడా దాన్ని ఏమంటారంటే TGBS అంటారు. TGBS ఇవ్వండి. TGBS ఈ TGBS అనేది ఉపయోగిస్తే ఏమవుతుందంటే మనకి బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. మనం అంటే మనం ప్రతి కూడా బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. ఆల్రెడీ ఇది కూడా చెప్పినట్టున్నాం కదా. ఓకే, ఫైన్ చూద్దాం ఇంకోసారి. ఓకేనా? TGBS అనేది క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లాక్ బటన్ మీద దాని మీద క్లిక్ చేయండి. క్లాక్ సింబల్ మీద క్లిక్ చేయండి. TGBS ఎంటర్ కొట్టండి ఒకసారి. సేమ్ ఒక పని చేయండి, మీకు కింద అది ఉంది కదా టేబుల్, టెక్స్ట్ టేబుల్ రిమూవ్ చేయండి. ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. SE16 స్లాష్ మీరు అవసరం లేదు, వెయిట్ బ్యాక్ వెళ్ళదు, స్లాష్ అని ఇవ్వండి, SE16 అని ఇవ్వండి. నాకు రిఫ్రెష్ ఇవ్వాలి. వచ్చింది కదా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇవ్వండి. మీరు నేమ్ కరెక్ట్ ఇచ్చారా? SB TGSB మీరు రాంగ్ ఇచ్చారు, అందుకే తీసుకోవట్లేదు. TGSB ఇవ్వాలి. నాకు కనిపించట్లేదు, స్క్రీన్ సైజ్ పెంచండి సార్ మీరు నెక్స్ట్ టైం. సరే సార్. వచ్చింది కదా? వచ్చింది కదా. మరి అంటే చూడండి, మనం ఏదన్నా ఒక చిన్న లెటర్ మిస్ చేసినా, కరెక్ట్ గా ఇవ్వకపోయినా మనకి అది ఇబ్బంది అవుతుంది, క్యాచ్ చేయదు అది. యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు, మనకి కొన్ని పాయింట్స్ మనకు గుర్తుంటాయి, బట్ ఆ సిస్టమ్ అనేది క్యాచ్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాము, బిజినెస్ ఏరియాస్ చూడాలి. ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఏంటనే చూద్దాం. ఇప్పుడు క్లాక్ బటన్ మీద క్లిక్ చేయండి. అంటే 500 ఇచ్చాము, అంటే 500 వరకే కనిపిస్తాయి అనమాట మనకి. క్లాక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా వచ్చేసినాయా? క్లాక్ బటన్ మొత్తం చూడండి, బిజినెస్ ఏరియాస్ మొత్తం వచ్చినాయి. ఎక్స్పోర్ట్ చేయండి, మీకు తెలుసు కదా, ఎక్స్పోర్ట్ చెప్పాను కదా, చేయండి ఒకసారి. మొత్తం ఎక్స్పోర్ట్ చేసేయండి. సైజ్ పెంచి చూపించండి మన వాళ్ళకి. అడ్జస్ట్ చేయండి, అవన్నీ కూడా అడ్జస్ట్ చేయండి. చూసారు బిజినెస్ ఏరియాస్ 0001 అనేది ఒక బిజినెస్ ఏరియా, 1000 అనేది ఒక బిజినెస్ ఏరియా, 1001 అనేది ఒక బిజినెస్ ఏరియా. రియల్ టైం మీరు అడగచ్చు సార్, మీరు నేమ్స్ చెప్పిస్తున్నారు కదా, మీరు HYD అని వైజాగ్ అని పెట్టిస్తున్నారు కదా, ఇక్కడ నెంబర్స్ ఎందుకు ఉన్నాయి సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. రియల్ టైంలో నెంబర్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, నేమ్స్ ఉండవు. బిజినెస్ ఇవన్నీ కూడా నెంబర్సే ఉంటాయి, అంటే రియల్ టైంలో చేశారనమాట ఇవన్నీ కూడా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం రియల్ టైంలో ఎందుకు మీకు నెంబర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, మీకు ఐడియా ఉండటం కోసం, మీకు తెలియటం కోసం నేను నెంబర్స్ ఇవ్వకుండా లెటర్స్ ఇప్పిస్తున్నాను, అంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మాత్రం అన్ని నెంబర్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఏరియాస్ ఎట్లా ఉంటాయి, నెంబర్స్ ఉంటాయని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. ఓకేనా? తర్వాత చూడండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చదవండి, అది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కొంచెం సైజ్ పెంచండి, కనబట్టలేదు. అదొకటి. ఇట్లా చూసి మొత్తం బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి పక్కన, చదవండి, ఒక్కోటి చదవండి. అది కాదు. ఓకే, అది అర్థమైంది మన వాళ్ళకి. కన్సాలిడేషన్ ఏరియా బిజినెస్ అది అవసరం లేదు, నెక్స్ట్ చదవండి ఒకసారి. ఐఫోన్ సిస్టమ్ బిజినెస్ ఏరియా అది అవసరం లేదు, నెక్స్ట్ దాని తర్వాత చదవండి. బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్ కింద చదవండి. మెకానికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే సంబంధించింది హైదరాబాద్ BA ఫర్ TRMP ఇంకా. భోపాల్ BA ఫర్ TRMP. హైదరాబాద్ BA ఫర్ TRMP. హైదరాబాద్ BA. ఓకే, ఫైన్ కూల్. అంటే మనకి చూసారు ఇక్కడ బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా మనకు కనపడుతున్నాయి. ఎక్స్పోర్ట్ చేసాం, మేనేజ్మెంట్ అడిగినప్పుడు ఇవన్నీ తీసి పంపించేస్తాం. ఓకే, ఇది ఒక ఆప్షన్ అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకోటి ట్రై చేద్దాం ఏదన్నా. ఇంకోటి ఏం చేద్దాం, క్లియర్ కదా ఎంతవరకు? క్లియర్ సార్. నోట్ ఏం లేదు కదా సార్?
ఓకే, టైం 9 దాటిపోయిందా? ఓకే, ఫైన్. ఓకే, క్లియర్. సో మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 చెప్పుకున్నాం మనం బిజినెస్ ఏరియాస్ గురించి, ఇప్పుడు టేబుల్ డిస్ప్లేస్ గురించి సార్ ఒక 4-5 చెప్పుకున్నామా? 4 చెప్పాను సార్. ఓ పని చేయండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా చూద్దాము. ఇది లాస్ట్ వన్, ఇది ఒకటి చూద్దాము. T004 అనమాట దీనికి టేబుల్ వచ్చేసి. చేయండి, మీరు చేయండి, ఓన్గా చేయండి. నేను టేబుల్ నేమ్ ఒకటే చెప్తాను, T004. ఇప్పుడు చేయండి, మీరు ఓన్గా చేయండి, ఎక్స్పోర్ట్ చేసి చూపించండి నాకు. క్లియర్గా ఉంది. క్లియర్ సార్. చూసారా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని వచ్చేసినాయి ఇక్కడ. ఫస్ట్ చూడండి, CHCA అన్నాడు చార్ట్ ఆఫ్ అకౌంట్, అదంతా కూడా ఓకేనా. పక్కన ఏముంది? లెంత్ ఉంది. లెంత్ అది లెంత్ సార్. లెంత్ ఉంది. కొంత నేను చెప్పాను మీకు సార్, మనం మాక్సిమం 10 వరకు తీసుకోవచ్చు అని చెప్పాను మీకు. చూడండి, కొంతమంది 10, మనం 6 తీసుకున్నాం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెంత్ అనేది చూసారు ఇక్కడ 10, కొంతమంది 10 కూడా ఇచ్చేసారు. మనం 6 ఇచ్చాము. 6, 10 రెండే కనపడతాయి, ఇంకేం కనపడవు మాక్సిమం. ఎవడో ఒకడు మాత్రం 7 ఇచ్చాడు. క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే, తర్వాత మనం ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయండి ఒకసారి, ఎక్స్పోర్ట్ చేసి చూపించండి ఇంకొకసారి. చూసారా, ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ మనం అన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. లాస్ట్ లో చూపించండి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ ఉందో. లాస్ట్ లో ఉంటుంది, ఇంకొంచెం నెక్స్ట్ రైట్ సైడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇంకా రైట్ సైడ్ కి రండి, డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. చూసారా, చార్ట్ ఆఫ్ అకౌంట్ డిస్క్రిప్షన్ అన్నాడు. చూసారా, ఉన్నాయా? ఉన్నాయి సార్. చూసారా, ఇలా అన్నమాట. మనకి రియల్ టైంలో మనం ఈ టేబుల్స్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మనం ఒకప్పుడు ఒక టేబుల్ అనేది యూజ్ చేసాము. టేబుల్ నేమ్, ఏ టేబుల్ నేమ్ ఇచ్చాము? T001 ఇచ్చాం కదా, T004 ఇచ్చాం. సో ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ నేమ్ అనేది ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక 5 చెప్పాను ఎగ్జాంపుల్. రేపు పొద్దున మీకు రియల్ టైంలో ఏదైనా కొత్త టేబుల్ ఏదైనా అడుగుతాడు, ఇంకేదన్నా అడుగుతాడు, ఇన్ఫర్మేషన్ ఏదన్నా, డాక్యుమెంట్ టైప్ అడిగాడు లేకపోతే ఎగ్జాంపుల్. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు గ్యాదర్ చేయాలంటే మీకు టేబుల్ నేమ్ తెలియలేదు అనుకో, అప్పుడు గూగుల్ హెల్ప్ తీసుకోండి. గూగుల్ హెల్ప్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా SAPలోకి లాగిన్ అయి చేయొద్దు. ఏదైనా కాన్ఫిగరేషన్స్ చేసినా, ఇట్లాంటి ఏదైనా చేసినా ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవడానికి శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది సపరేట్ గా మనకి. ఆ శాండ్ బాక్స్ సర్వర్ లో ఫస్ట్ చెక్ చేసుకోండి, శాండ్ బాక్స్ లో కరెక్ట్ గా ఉంది, చేసాము, మన కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్ గా చేసాము, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కరెక్ట్ గా చేసాము అనుకున్నప్పుడు మీరు రియల్ టైం సర్వర్ లోకి వచ్చి వర్క్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈరోజు మీరు చిన్న హోంవర్క్ చేసుకోండి. ఒక 1 అవర్ కూర్చోండి, సిస్టమ్ ముందు కూర్చుని అసలు ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి SAP ఫికోలోనే చూడండి, వేరే మాడ్యూల్ వద్దు, మళ్ళీ మీరు అటు వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. SAP ఫికోలో హౌ మెనీ టైప్ ఆఫ్ ద టేబుల్స్ నేమ్స్ కొట్టి చూడండి. ఇప్పుడు ఒక 5 చెప్పాను కదా, మీరు ఏం చేస్తారండి ఇంకొక 5 వెతకండి SAPలో వెతికిన తర్వాత SE16N అనే టీ కోడ్ ఇచ్చేసి ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయండి. సింపుల్ చేసి ఆ ఫైల్స్ గ్రూప్ లో పెట్టండి. అంటే మీరు ఫైల్ మొత్తం పెట్టద్దు, మళ్ళీ సైజ్ పెరిగిపోతుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. ఓకే, చేయండి. ఈ రోజు చేస్తే మీకేమవుతుందంటే ఈ టేబుల్స్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. క్లియర్ కదా? సో రేపటి నుంచి మనం ఏం చేయాలంటే, రేపటి నుంచి మనం కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పుకోవాలి. AP కాన్ఫిగరేషన్స్ ఉంటుంది, అకౌంట్ పేయబుల్ అండ్ రిసీవబుల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. AP కాన్ఫిగరేషన్స్ ఇమేజ్ పంపించేస్తాను ఈ రోజే, ఎవరైనా చదువుకోండి. అది ఇమేజ్ ఉండాలి. 1 minute లైన్ లో ఉండండి, నా సిస్టంలో ఎక్కడో ఉంటుంది. 1 minute. టేబుల్ కోర్స్ చాలా ఉంటాయి సార్ అయితే. ఉంటాయండి మనకు. అంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, టేబుల్స్ అనేవి కొన్ని ఒక 100-200 టేబుల్స్ ఉండొచ్చు. బట్ మనం అన్నిటి మీద వర్క్ చేయం కదా. SAPలో జాబ్ వచ్చిన తర్వాత అన్నిటి మీద వర్క్ చేయరు కదా. ఏదన్నా ఒక 2-3 మాడ్యూల్స్ మీద చేస్తారు, అన్ని చేయరు కదా మీరు. ఇప్పుడు ఒకటి మీకు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ నేర్చుకోమని చెప్తున్నాను. నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్లోగా. గుర్తుపెట్టుకోండి, అంటే ఏదైనా మీకు రియల్ టైంలో ఏదైనా ఒక విషయం ఇప్పుడు మనం అన్ని ఎందుకు నేర్చుకుంటున్నామంటే
రియల్ టైమ్ లో జాబ్ చేసేటప్పుడు మనకి ఏ మాడ్యూల్ మీద వస్తుందో తెలియదు. అంటే ఏ మాడ్యూల్ అంటే ఏ స్పెసిఫిక్ ఏరియాలో వస్తుంది అనేది మనకు తెలియదు. జాబ్ మనకి ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది అనుకోండి, ఓన్లీ గ్లోబల్ సెట్టింగ్స్ మీదే పనిచేయచ్చు మీరు. ఎంటర్ప్రైజ్ ఓన్లీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీదే పనిచేయచ్చు, లేకపోతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీదే పనిచేయచ్చు. మీరు ఎక్కడ పని చేస్తారు అనేది మనం పర్ఫెక్ట్ కరెక్ట్ గా చెప్పలేము. డిపెండ్స్ అన్నమాట. కొన్ని ఏరియాస్ లో పని చేయొచ్చు, కొన్ని ఏరియాలో పని చేయకపోవచ్చు. డిపెండ్స్ అన్నమాట. కాబట్టి మీరు ఒక విషయం మనం అన్ని నేర్చుకుంటున్నాం, బట్ ఈ ప్రతి దాని మీద మనం పని చేస్తామని కాదు. ఎందుకంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కాబట్టి మనం అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్ మొత్తం కూడా నేర్చుకుంటున్నాం. రియల్ టైమ్ లో మీరు అన్నిటి మీద చేయరు. ఒకళ్ళు విత్ హోల్డింగ్ ట్యాక్స్ మీదే కూర్చుంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ మనం 1 డేలో నేర్చుకుంటాం. సరే 2 డేస్ అనుకోండి, మాక్సిమం 2 డేస్ లో నేర్చుకుంటాం. దాని మీదే కూర్చుంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు LSMW మీద కూర్చోబెడతారు, అతను దాని మీద కూర్చుంటాడు, ఇంకేం చేయడు. అంటే రియల్ టైంలో అన్నిటి మీద వర్క్ చేయరు, కొన్నిటి మీద వర్క్ చేస్తారు. కాకపోతే మనకు జాబ్ ఎందులో వస్తుంది అనేది తెలియదు కాబట్టి మనం అన్ని నేర్చుకుంటాం అప్పుడు. బట్ నేర్చుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎందులో అయినా ఏ జాబ్ లో అయినా సక్సెస్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కంపెనీ చేంజ్ అయ్యారు, ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఈ రోజుల్లో SAPలో మినిమం ఎట్లేదు అనుకున్నా 7 lakhs 8 lakhs ఇస్తున్నారు ప్యాకేజ్ స్టార్టింగ్ వాళ్ళకి. సారీ స్టార్టింగ్ కాదు, ఐఎమ్ సో సారీ, స్టార్టింగ్ కాదు, స్టార్టింగ్ 3 lakhs 4 lakhs ఉందంట ప్యాకేజ్. కొంచెం ఒక 4 years 3 years ఎక్స్పీరియన్స్ 5 years పెట్టుకున్న వాళ్ళకి మినిమం 8 lakhs 10 lakhs ఉంది శాలరీ. సో కాదు, మంచి ఆఫర్ ఏదైనా వచ్చింది మీకు, మంచి ఇంకొంచెం మంచి, మీరు క్యాప్జెమినీలో వచ్చింది, లేదు మైక్రోసాఫ్ట్ లో ఇన్ఫోసిస్ లో వచ్చింది, అటు వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు శాలరీ అప్రైజల్ వస్తుంది కదా, అప్పుడైనా వెళ్ళాలంటే అప్పుడైనా మొత్తం నేర్చుకోవాలి కదా. అందుకని మనం SAPలో మినిమం ఒక 10-12 లొకేషన్స్ లో, అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాంటిదో, గ్లోబల్ సెట్టింగ్స్ ఎలాగో, GL కాన్ఫిగరేషన్స్ ఎలాగో, ఈ టేబుల్ డిస్ప్లే ఇవన్నీ కూడా ఒక 10-12 మినిమం నేర్చుకుని ఉంటే వాటిలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా మనం జాబ్ కొట్టచ్చు. అందుకని మనం మల్టిపుల్ గా నేర్చుకుంటున్నాం, మనం గుర్తుపెట్టుకోండి. సో అది కాన్సెప్ట్. సో రేపు మార్నింగ్ మనం ఈ GL పోస్టింగ్స్ అనేవి చేద్దాం. సారీ, AP అకౌంట్ పేయబుల్ అంటారు. AP అంటే వెండర్స్ ఉంటారు మనకి, వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది. తర్వాత అకౌంట్ రిసీవబుల్ అనేది, అంటే ఇది యాక్చువల్గా టోటల్ గా మనకి 4 days పడుతుంది ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చెప్పుకోవడానికి. సో ఇవి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, తర్వాత డౌన్ పేమెంట్స్ ఉంటాయి, వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత APP అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము, విత్ హోల్డింగ్ ట్యాక్స్, రన్నింగ్, అంటే ఇట్లాంటి ఇంకొక 4-5 కాన్సెప్ట్లు కనుక చెప్పుకున్నామంటే మనం ఆల్మోస్ట్ ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నట్టు. ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ కోర్సెస్ అయిపోయింది కదా. ఎవరన్నా ఎండ్ యూజర్ గా ట్రై చేయాలని ట్రై చేయొచ్చు జాబ్ కి. ఎండ్ యూజర్ టీ కోర్స్ ఉంటాయి, ఒక 10 టీ కోర్స్ ఉంటాయి, అవి పంపిస్తాను మీకు. కొంచెం లైన్ లో ఉండండి. టీ కోర్స్ లిస్ట్ పంపించాను మీకు అందరికి. లిస్ట్ ఒకటి ఉంటుంది, టీ కోర్స్ లిస్ట్. అంటే గ్లోబల్ ది పంపించారు, ఎంటర్ప్రైజ్ అది కాదు నేను ఇప్పుడు పంపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఓపెన్ చేయొద్దు, రికార్డ్ అవుతుంది కదా, మీరు పర్సనల్ గా ఓపెన్ చేసుకోండి. ఏ టీ కోడ్ దేనికి వాడతారు అనేది టీ కోడ్స్ అనే లిస్ట్ ఉంటుంది. అందులో ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ గా ట్రై చేసే వాళ్ళు ఎవరన్నా ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే కనుక, మేము ఎండ్ యూజర్కి వెళ్ళిపోతాం సార్ అంటే కనుక హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకొక 4 క్లాసులు వెళ్ళిపోవచ్చు ఎండ్ యూజర్కి. ఓకేనా? వాళ్ళు ఏంటంటే జస్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని SAP నేర్చుకున్నాను సార్ నేను చెప్పేసి పెట్టుకుని నాకు SAP నాలెడ్జ్ ఉందని చెప్పచ్చు. ఇప్పుడు వరకు నేను చెప్పిన అన్నింటిలో కాన్ఫిగరేషన్స్ లో, తర్వాత AP అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఈ 2 అయిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎండ్ యూజర్ గా. లేకపోతే ఇంకొక 4 క్లాసులు వినండి, మంచిదే కదా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చినాయి, అందరికి వచ్చినాయా? వచ్చినాయా? వచ్చింది సార్. ఓకే, మర్చిపోయిన మీకు ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పానా డీటెయిల్స్? లేదనుకుంటా సార్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారని చెప్పలేదా? చెప్పలేదు సార్. ఓ గాడ్, అయితే ఓ పని చేద్దాం, రేపు థియరిటికల్ సెషన్ ఒకటి పెట్టుకుందాం. మీట్లో పెట్టండి అందరూ. రేపు థియరిటికల్ సెషన్ ఒకటి పెట్టుకుందాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకేనా? 1 minute అది ఇంప్లిమెంటేషన్ చెప్పుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం. ముందు ఇదంతా ఎందుకు, తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ అనమాట. మీరు కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా అవసరం లేదు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు ఏంటనేది మనం చెప్పుకుందాం రేపు మార్నింగ్. రేపు ఇంప్లిమెంటేషన్ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇంప్లిమెంటేషన్ చెప్పుకుంటే
ఎల్లుండి నుంచి వెళ్దాం. ఇంప్లిమెంటేషన్ అనేది తెలియాలి మీకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వైపు వెళ్ళేప్పుడు వరకు మనం చేసిన మొత్తం ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ఏంటి, ఎస్ఆప్ మెథడాలజీ ఒక మెథడాలజీ ఉంటుంది అందులో. ఓకే, బ్లూ ప్రింట్స్ అంటే ఏంటి, బ్లూ ప్రింట్స్ ఎలా, బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉంటాయి కొన్ని, ఆ స్టేజెస్ చెప్పుకోవాలి. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి, అసలు ఎస్ఆప్ మెథడాలజీ ఎలా వాడతారు, ఈసీసీ 6.0 వెర్షన్ మాత్రమే ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు, ఎందుకు వాడతారు ఏంటని ఈ థియరిటికల్ సెషన్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పటి వరకు ఎన్ని క్లాసెస్ అయినాయి నేను చెప్తాను. 12 అయినాయి సార్ ఈరోజు. ఎన్నమ్మా? ఎన్నడి? 12 సార్. 12 అయినాయి. అమ్మో, 12 అయ్యి ఓకే, 12 ఇంతవరకు స్పీడ్ గా ఉంటుంది. మ్యూట్ లో పెట్టండి. 12 అయినాయి అంటే మనం చాలా స్పీడ్ గా చెప్పుకుంటున్నామండి. అంటే ఇంత కాన్సెప్ట్ ఇంత ఫాస్ట్ గా, అంటే మామూలుగా బయట అంటే నేను ఎవరిని బ్యాడ్ చేయటం కాదు, చాలా మంది ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి ఆల్మోస్ట్ మినిమం ఎట్లా లేదనుకున్నా సరే ఒక 1.5 month పడుతుంది. 4 months చెప్తారు కదా, రోజు ఒక కాన్ఫిగరేషన్ చెప్తారు అంతే. సో ఎనీవే మనం చాలా స్పీడ్ గా చెప్పుకుంటున్నాము. ఎప్పుడన్నా నాకు కొంచెం బిజీ ఉండి క్లాస్ చెప్పకపోయినా కొంచెం అంటే ఎప్పుడన్నా 1 day గ్యాప్ రావచ్చు మేబీ. బట్ మ్యూట్ లో పెట్టండి. శ్రీరామ్ గారు మీరు కూడా మ్యూట్ లో పెట్టాలి. సో ఓకే, రేపు మార్నింగ్ మనం ఇంప్లిమెంటేషన్ చెప్పుకుందాము. అది అయిపోయిన తర్వాత ఏపీ కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్దామండి, అది బెటర్. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, ఓకే గైస్, టుమారో విల్ మీట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అర్థమవుతుంది కదా? డౌట్స్ ఏం లేవు కదా ఎవరికి? సార్